వనపర్తి జిల్లాలోని పెద్దగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 94 ప్లాస్టిక్ బస్తాల పీడీఎస్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్ పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు వనపర్తి జిల్లా వనపర్తి మండలంలోని పెద్దగూడెం గ్రామంలో కొత్తకోట పట్టణానికి చెందిన ఎరుకలి సిరిమర్తి కురుమూర్తి తండ్రి గంగన్న వివిధ గ్రామాలలో పీడీఎస్ బియ్యాన్ని కిలోకి 12 రూపాయల చొప్పున కొనేవాడని, ఆ బియ్యాన్ని పక్క రాష్ట్రాలలో అధిక ధరకు అమ్ముకొని జీవనం సాగించేవాడని తెలియజేశారు. ఆ విధంగా సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని పెద్దగూడెం గ్రామంలోని ఒక ఇంట్లో నిల్వ చేయగా విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. తనిఖీలలో భాగంగా 94 ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేసిన బియ్యాన్ని గుర్తించామని, నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించామని అన్నారు. తనిఖీలలో గుర్తించిన పీడీఎస్ బియ్యాన్ని వనపర్తిలోని మండల లెవెల్ స్టాక్ సెంటర్ కి తరలిస్తున్నట్టు తెలిపారు. కురుమూర్తి అనే వ్యక్తి ఈ రేషన్ బియ్యంని అన్ని కార్డుదారు దగ్గర కొనేసి ఒక దగ్గర డంప్ చేశాడనేసి, హోర్డింగ్ చేస్తున్నాడనేసి, పెద్ద లెవెల్లో చేస్తున్నాడనేసి సమాచారం వచ్చేసింది పోలీసు వాళ్ళ దగ్గర నుండి. అది బేస్ చేసేసుకొని ఇమీడియట్గా మా డిప్యూటీ తహసీల్దార్స్ మరియు నేను ఇక్కడికి వచ్చి చూడగా ఒక ఇంట్లో 2-57 ఈ విలేజ్లో ఒక ఇంట్లో భద్రపరిచి ఉన్నది. అవి దాని గురించి విచారణ చేయగా ఈయన కురుమూర్తి అనే వ్యక్తి చేస్తున్నాడు, ఇది ఎంత కొంటున్నాడు అనేసి తెలిసి ఆ అబ్బాయిని వ్యక్తిని పిలిచి విచారణ చేయగా నేను 12 రూపాయలకు కొనేసి మళ్ళీ అది ఏదంటే వేరే స్టేట్స్కి బయట దళారులకు అమ్ముకుంటున్నాను నా పొట్టకోటి కోసం అనేసి, మరి ఇట్లా కొనడము అమ్మడము తప్పని తెలియదని నేను విచారణ చేయగా నాకు ఇది తెలియదు సార్, కాబట్టి నన్ను క్షమించాలి, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను, అది ఇది అని చెప్పడం జరిగింది. అది ఈసీ యాక్ట్ 1955 మరియు టీపీడీఎస్ తెలంగాణ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ ఆర్డర్ 2016 ప్రకారం ఇది చట్టరీత్యా నేరమని ఈసీ యాక్ట్ కింద 6A కేసు మరియు అతడిపై క్రిమినల్ యాక్ట్ బుక్ చేయడం జరిగింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన టీఎస్పీడిఎస్ మనకి ప్రభుత్వం ఇస్తున్న బియ్యంలో 100 కేజీలకి 1 కిలో ఫోర్టిఫైడ్ రైస్ అనేసి అందులో మందులు కలిపి ఒక విటమిన్స్, ఎందుకంటే ఇప్పుడు మన అందరికీ తెలుసు అందరు కూడా వివిధ రోగాలతో బాధపడుతున్నారు. డి విటమిన్ లేదు, రక్తం ఉండట్లేదు, తర్వాత B12 అనేది లేదు. ఎవరైనా కూడా ఏమైపోయిందంటే అనారోగ్య కారణాలతో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారనేసి ఏం చేసిందంటే ఈ బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ అనేసి 100 కేజీలకు 1 కిలో చొప్పున అది కలిపేసి ఇస్తున్నారు. ఎందుకంటే ఈ విటమిన్స్ ఏవైతే మన శరీరాలలో పోషకాలు లేవో ఈ పోషకాలన్నీ అందాలనేసి ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ తర్వాత కొన్ని మాధ్యమాల ద్వారా ఏంటి అంటే ఇది ప్లాస్టిక్ రైస్ అనేసి మీ అందరూ తెలిసి అది ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారనేసి అది ఒక అపోహ ఉన్నది. దీని విషయంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది మీ అందరికి తెలిసినదే. ఆ న్యూట్రిషన్ కూడా మన తెలంగాణ బియ్యం మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రజా పంపిణీ ద్వారా వస్తున్న బియ్యంలో ఇన్ని విలువలు ఉన్నాయి కాబట్టి ఈ బియ్యాన్ని ఎవరు కూడా అమ్ముకోవడము, తర్వాత ఇవి వేరే వాటికి కోళ్ళకి వీటికి పెట్టకుండా అవి వాటి తినాలనేసి తెలియజేయడం జరిగింది. క్వాంటిటీ చెప్పాలి. క్వాంటిటీ ఇప్పుడు మేము MLS పాయింట్కి వెళ్తున్నాము, అక్కడ మళ్ళీ చెక్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్లాస్టిక్ బ్యాగ్లో 25, 30, 40 ఇట్లా